హలో ఎవ్రీవన్, ఈరోజు నేనైతే కోడిగుడ్డు వెల్లుల్లి కారంతో అయితే మంచి స్పైసీగా రైస్ చేశాను. నోరుకు చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇంకా మనకి జలుబు, జ్వరం, దగ్గు వచ్చిన టైంలో అయితే ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేశానో ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఒక 15 వెల్లుల్లిని పొట్టు తీసేసి మెత్తగా దంచుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపిన తర్వాత 2 ఎగ్స్ తీసుకొని పగలగొట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. ఎగ్స్ ఒక 2 మినిట్స్ వరకు కదలకుండా అలాగే వదిలేసి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని ఎగ్స్ని ఇప్పుడు చిన్న చిన్నగా మనం కట్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువే పడుతుంది, స్పైసీగా తింటేనే కదా మనకి నోరుకు టేస్టీ ఉంటుంది. సో అందుకని ఎక్కువనే కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మనం వండి పెట్టుకున్న అన్నం కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పైనుండి కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీ అండ్ స్పైసీ వింటర్ స్పెషల్ రెసిపీ రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.